రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు వారి యొక్క సమస్యల మీద ధర్నా చేయడం జరుగుతుంది. వారికి ఏదైతే పీఎఫ్ ఉందో ఆ పీఎఫ్ గత 7 నెలల నుంచి ఇప్పటి వరకు వారి అకౌంట్లో జమ చేయడం లేదు. కమిషనర్ గారిని అడిగితే 2 రోజుల్లో జమ చేస్తాం, ఈరోజు జమ చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు గత ఉన్న కమిషనర్ వాటిని జమ చేయడం జరిగింది. ఈ యొక్క కమిషనర్ మాత్రమే వీరి యొక్క అమౌంట్ను జమ చేస్తలేడు. వీళ్ళు అడిగితే జమ చేస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు వీళ్ళ అమౌంట్ జమ చేయలేరని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి అమౌంట్ కావచ్చు, వారికి సంబంధించిన శానిటైజర్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి గ్లౌజెస్ అన్ని రకాలుగా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో కేటాయిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ యొక్క రామాయంపేట మున్సిపాలిటీలో వీళ్ళకి ఎలాంటి అందించడం లేదు. వీరు ఇక్కడ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి పారిశుద్ధ కార్యక్రమానికి ఒక్కరోజు ఇట్లా వీళ్ళకు సెలవు లేకుండా నిత్యం పనిచేస్తూనే ఉంటారు. వీళ్ళకు పండుగ లేకుండా ఆ విధంగా పనిచేస్తూ ఉంటున్నారు. కాబట్టి వీరికి వెంటనే ఈ యొక్క మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, వెంటనే వీరి యొక్క పీఎఫ్ను వేయాలి. లేని పక్షంలో వీరితో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాము, లేదంటే ఇక్కడే ధర్నాలో కూర్చుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మాకు 7 నెలల పీఎఫ్ అయిపోయింది. 7 నెలల పీఎఫ్ అడిగినా కొద్దీ రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది అని 2 రోజుల పోలే మేము సమ్మె కూర్చున్నా కొద్దీ తెల్లారంగానే రేపు వేస్తాం పోరు అంటే మేము పారాలు తీసుకొని పనికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ 3 రోజుల తర్వాత అడిగితే ఇంకా వేస్తున్నాము, చెక్ వేసి వచ్చినాం, ఇంకా రాలేదు, చెక్ పంపించినామని చెప్తున్నారు. 4 రోజుల పోలు ఇదే చెప్తున్నారు మాకు. మళ్ళీ పండుగకు జీతాలు కూడా వేయకుంటే చైర్మన్కు ఆయన జైలు నుంచి 5,000 రూపాయలు మాకు పండుగ ఖర్చుకి ఇచ్చాడు. మళ్ళీ జీతం కూడా ఇప్పటికి వేయలేడు. పీఎఫ్ క్లియర్ చేస్తానో చేయలేరు. 3 సంవత్సరాల బట్టలు పెండింగ్ పెట్టిర్రు. టవలలు లేవు, షూలు లేవు, మాస్కులు లేవు, బ్లౌజులు లేవు, ఎలాంటివి లేవు. మా ఎక్కడన్నా మా సుటరికంగా చనిపోయినా కానీ ఒక డ్రైవర్ ఉన్నాడు. ఈ రోజుల్లో మా అమ్మ చనిపోయిండు, ఆయన సైకిల్ మంచిని పెట్టి డ్రైవర్గా ఆయన చదువుకోయిండు. మా పరిస్థితి ఇది. మా ఇళ్ళలో ఏదైనా అయినా కానీ మా పరిస్థితి కూడా ఇంతే. మాకు దీని గురించి పరిష్కారం చెప్పగలరని. యూనిఫామ్ లేదు, చెప్పులు లేవు, ఏమి లేదు, బ్లౌజులు లేవు, మార్క్సులు లేవు, ఏవి లేవు. మాకు ఏదో మొండికి చెయ్యాలి కదా, మేము బాధ్యత మేము చేసుకుంటేనే కదా మాకు దొక్కాడేది. ఇలా కాకపోతే రేపిస్తారని అందరినీ పడుకుంటూ కాపాడుకుంటే మాకు చీపురు గడ్డలు కూడా మేము కొనుకొచ్చుకొని లేని టైంలో కొనుకొచ్చుకొని కట్టుకుంటున్నాం. మేము టిఫిన్ బాక్సులు లేట్ అయితే 1 రోజు రాకపోతే 2 రోజులు రాకపోతే కట్ చేస్తారు పైసలు. ఆపస్ సంపద పోతే లేట్ వచ్చినా, పొద్దు వచ్చినా, ఎప్పుడు వచ్చినా కానీ